యా అక్క హాయ్ అక్క. హాయ్ తమ్ముడు. సో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసిన తర్వాత అసలు అందులో కొత్తదనం ఏం లేదు, మిగతా అంటే ఇంతకుముందున్న సినిమాలని చూసినట్టు అనిపిస్తుంది అంటున్నారు చాలా మంది. మీకు అలానే అనిపించిందా? ఒకటి తమ్ముడు, వాళ్ళందరూ నిద్రముద్ర చూసినట్టు నన్ను అడిగితే మెల్కొని ముఖం మీద నీళ్ళు కట్టుకొని చూడు రీ, ఆయన లుక్స్ కానీ ఆయన పర్సనాలిటీ కానీ ఆయన గెటప్ కానీ వేరే లెవెల్. అసలు ఏ మూవీలో అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్కలాగా ఆయన గెటప్ వేసిండు, బట్ ఈ మూవీలో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఆయన లుక్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ ఆయన డాన్స్ వేసే విధానం, ఆ వే ఆఫ్ ఏదైనా ఉందో అది అల్టిమేట్. అసలు చెప్పని అవసరం లే, పవర్ స్టార్ అంటేనే అసలు ఆ వైబే వేరు. కానీ ఎందుకో ఇంకా హిట్ అవుతుందా అవ్వదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకు దురేందర్ కూడా ఉంది, సో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సో నేను ఇది ఏమంటారు హిట్ అవ్వాలని అనుకుంటాను. అంటే ఇంకొకటి అక్క, ఇప్పుడు గబ్బర్ సింగ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలా పోలికలు ఉన్నాయి. 70% అదే స్టోరీ ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. అట్లా అనిపించిందా? పోలీస్ క్యారెక్టర్ కానీ కామెడియన్స్ కానీ స్టోరీ అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమా ఉంది కదా, 70% అదే సినిమాని ఇందులో చూపించారని అంటున్నారు. అండి పోలీస్ గెటప్ ఉన్నంత మాత్రాన ఆ మూవీ లేదుందో డైలాగ్స్ ఆ మూవీ ఎట్లుందో యాజ్ ఇట్ ఈస్ అదే 50% ఇలా తింటుంది అనేది వెరీ రాంగ్. అంటే ఆయన క్యారెక్టర్కి ఏదైతే చేయాలో అది 100% న్యాయం చేస్తారు కదా. సో అందులో ఇట్లా ఉన్నాడు కదా, ఇందులో ఇట్లా ఉండు కదా, సేమ్ అలానే ఉంటుందా అనుకోవడం అది మన అపోహ. సో మరి ఉగాదికి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే వేరే సినిమా ముందు తగ్గుతుందా అంటే అది ఇప్పుడే మనం చెప్పలేము. ఎందుకంటే చాలా మూవీస్ 40 మీద 40 ఉన్నాయి. సో 10 డేస్కి ఒక మూవీ ఇప్పుడు రిలీజింగ్ ఉంది మనకి. సో చూడాలి హిట్ అవ్వాలని చెప్పేసి యాజ్ అ ఫ్యాన్గా నేను అనుకుంటా, బట్ ఆడియన్స్ థ్యాంక్ యూ.